ఉరకాల ట్రైన్ లేకుంటే మిస్ అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా నేను కూడా అండి చాలా రోజు తర్వాత నేను ట్రావెల్ చేస్తున్నాను. నేను లెఫ్ట్ రూట్ కనిపిస్తుందా? సో ఇది వయా వచ్చి హైదరాబాద్ నాంపల్లి, డెక్కన్ నాంపల్లి అయితే వెళ్తుంది. సో ఒకప్పట్లో మనకు బిఫోర్ మెట్రో రైల్ రాకముందే మనకు ఎంఎంటీఎస్ ట్రైన్ హైటెక్ సిటీ వెళ్ళాలంటే చాలా డిమాండ్ ఉండే అండి మనకు. సో నేను వచ్చి ప్రెజెంట్లీ ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే అండి ఇవాళ. సో ఇవాళ నేను ఒక లోకల్ ట్రైన్ అయితే ట్రావెల్ చేసి ఇస్తున్నాను నేను ఫ్రమ్ సికింద్రాబాద్ టు లింగంపల్లి. మన మేడ్చల్ లింగంపల్లి ట్రైన్ ఇది. ఉరకాల ట్రైన్ లేకుంటే మిస్ అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా ఇంకా ముందు పోవాలా మనము. ముందు పోయి ఆపేయండు లోకల్ ట్రైన్. నేను అనుకున్న వెంకలే ఆపుతాడని, బట్ ముందు పోయి ఆపిండు. సో ఈ రూట్లో వచ్చి చాలామంది అయితే ట్రావెల్ అయితే చేస్తుంటాడు అండి. ఫ్రమ్ సికింద్రాబాద్ టు లింగంపల్లి ఉండని, లేకుంటే హైటెక్ సిటీ ఉండని. సో చాలామంది లోకల్స్ ఈ ట్రైన్ అయితే ప్రిఫర్ అయితే చేస్తారు. సో దానివల్ల నేను ఇవాళ ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను నేను ఫ్రమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. సో అట్ లాస్ట్ లోపలైతే వచ్చేసాను. సో గాయ్స్ మనమైతే బయలుదేరాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి, ప్లాట్ఫామ్ నెంబర్ 7. సో ఎంతమంది ఇప్పుడు కూడా ఈ లోకల్ ట్రైన్ అయితే ట్రావెల్ అయితే చేస్తున్నారు ఫ్రమ్ సికింద్రాబాద్ టు హైటెక్ సిటీ ఉండని, లింగంపల్లి ఉండని. నాకు మీరు కమెంట్స్ అయితే చేయండి నాకు. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 4722 అండి. ఇది యాక్చువల్లీ చూస్తే 9 గంటలు అయితే బయలుదేరాలా సికింద్రాబాద్ నుంచి, బట్ వచ్చింది 10 minutes డిలే. సో ఆల్మోస్ట్ 9:15 అయితే బయలుదేరాడు సికింద్రాబాద్ నుంచి. నేను కూడా అండి చాలా రోజు తర్వాత నేను ట్రావెల్ చేస్తున్నాను నేను లోకల్ ట్రైన్లో. నేను హైదరాబాద్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళాలంటే మనకు మెట్రోలో ఆల్మోస్ట్ మనకు 61 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అదే మనం లోకల్ ట్రైన్లో, ఈ ఎంఎంటీఎస్ లోకల్ ట్రైన్లో మనకు కేవలం 5 రూపాయలు అయిపోతుంది మనకు. సో ఇంకా లింగంపల్లి వెళ్ళాలా కూడా అంటే కేవలం 10 రూపాయలు అయితే అవుతుంది మనకు సికింద్రాబాద్ నుంచి. సో మొదటి స్టాప్ అయితే వచ్చేసాం మనము. ఇది జేమ్స్ స్ట్రీట్. సో అన్ని స్టేషన్స్లో మనకి ఒకటి 1 minute హాల్ట్ అయితే ఇచ్చారండి. ఆపేసిడిగా మనవాడు స్టార్ట్ చేసిండు మళ్ళీ. ఇదిగోండి హుసేన్ సాగర్ లేక్. సో సెకండ్ స్టాప్కి అయితే వచ్చాం మనము, సంజీవ పార్క్. ఇది ప్లాట్ఫామ్ 2కి అయితే అసైన్ చేశారు. సో గాయ్స్ మనకి ఇక్కడ నుంచి 2 రూట్ అయితే డైవర్షన్ ఉంటుందండి. సో ఇటు మనం వచ్చి రైట్ వెళ్తున్నాం కదా, వైఆర్ బేగంపేట వచ్చి హైటెక్ సిటీ లింగంపల్లి అయితే వెళ్తుంది. ఈ లెఫ్ట్ రూట్ కనిపిస్తుందా? సో ఇది వైఆర్ వచ్చి హైదరాబాద్ నాంపల్లి, డెక్కన్ నాంపల్లి అయితే వెళ్తుంది. సో ఇక్కడ నుంచి మనం రైట్ డైవర్షన్ అయితే తీసుకుంటున్నాము. ఇదిగోని చూడండి, ఈ రూట్ వచ్చి నాంపల్లి అయితే వెళ్ళిపోతుంది. ఈ రూటు సూపర్ అవుతుంది కదా. ఒక ఎల్లో సిగ్నల్ ఉంది, వెళ్ళొచ్చు మనం. లేకుంటే ఒక్కొక్కసారి రెడ్ సిగ్నల్ ఉంటుంది ఇక్కడ.
ఎందుకంటే ఏదో ట్రైన్స్ నాంపల్లి నుంచి వస్తుంది కదా, అది అలౌ చేస్తాడు, మనకి రెడ్ సిగ్నల్ వేస్తాడు. సో ఇప్పుడైతే మనకు ఎల్లో సిగ్నల్ అయితే వేసిండు. సో మనం వచ్చి థర్డ్ స్టాప్ బేగంపేట రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము. ప్లాట్ఫామ్ నెంబర్ అటువైపు అయితే వచ్చారు, ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే సెండ్ చేశారు. సో పక్కన గాయస్ మనకి ట్రైన్ ఉంది, ప్యాసింజర్ ట్రైన్. సో ఇది సికింద్రాబాద్ నుంచి వరంగల్ బయలుదేరుతుంది. సో బేగంపేటకి అయితే వచ్చేసాము మనము. ఆటోలోనే మనమైతే బయలుదేరాము బేగంపేట నుంచి. నేచర్ క్యూర్ హాస్పిటల్కి అయితే వచ్చేసాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే సెండ్ చేశారు మన ట్రైన్. సో నాకు వచ్చి టికెట్ కాస్టింగ్ అండి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఫ్రమ్ సికింద్రాబాద్ టు లింగంపల్లి. సో మనమైతే బయలుదేరాము. ఈ లోకల్ ట్రైన్ది పికప్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. సో మనం వచ్చి ఫతేనగర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే సెండ్ చేశారు. చూడండి. సో మనకు సనత్ నగర్ స్టాప్ అయితే లేదు. ఇదిగోండి మన ట్రైన్ లూప్ లైన్ నుంచి అయితే వెళ్తుంది. ఈ సనత్ నగర్ రైల్వే స్టేషన్ ఇది. ఇదిగోండి ఇక్కడ గూడ్స్ ట్రైన్ అయితే పెట్టారు. ఈ ట్రైన్ మెయిన్లీ లోకల్స్కి ఇంకా ఆఫీస్కి ఎవరైతే బయలుదేరుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగం అయితే ఉంటుంది ఈ ట్రైన్. పక్కన ట్రాక్లో ఏదో ట్రైన్ అయితే బయలుదేరుతుంది. సో మనం వచ్చి భరత్ నగర్ స్టాప్ అయితే వచ్చేసాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే సెండ్ చేశారు మన ట్రైన్ని అటువైపు. ఇదిగోండి భరత్ నగర్. అండ్ మనం బయలుదేరాము భరత్ నగర్ నుంచి. ఇది కూడా గాయస్ బోరబండకి అయితే వచ్చేసాము మనము. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే సెండ్ చేశారు. సో మనమైతే బయలుదేరాము. ఇదిగోండి గాయ్స్ మనం వచ్చి హైటెక్ సిటీ అయితే వచ్చాము. ఇవాళ వీకెండ్ కాబట్టి కొంచెం తక్కువ మంది అయితే దిగారు, లేకుంటే వీక్ డే ఉంటుంటే చాలా అంటే చాలా మంది అయితే దిగారండి. ఎప్పుడో మనం ఒక 2015 or 16లో మనం కూడా ట్రావెల్ అయితే చేసాము ఈ లోకల్ ట్రైన్.
చాలా సూపర్ అయితే చేసేసారు ఇప్పుడు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. సో మాటల్లోనే మనమైతే బయలుదేరుతున్నాము. ఎస్కలేటర్స్ కూడా పెట్టేసారు చూడండి. ముందు ఇదంతా ఏం లేకుంటే మొత్తం ఓపెన్ స్పేస్ ఉండే. ఒక 25 నిమిషాలు డిలేతో హఫీస్పేట్ రైల్వే స్టేషన్ అయితే వచ్చాము మనము. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే అసలు చేశారు మన ట్రైన్ని. సో ఇప్పుడు వచ్చి మోడరేట్గా అయితే దిగుతారండి జనాలు, ఎక్కువ మంది ఉండరు. ఇది వచ్చి ఇటువైపు ఇది ట్రైన్ అయితే వస్తుంది అనుకుంటా లింగంపల్లి నుంచి. ఇది హైదరాబాద్ బయలుదేరుతుందండి లింగంపల్లి నుంచి. అండ్ మనమంతా బయలుదేరాము హఫీస్పేట్ నుంచి. బట్ ప్లాట్ఫామ్ అయితే చాలా నీట్గా ఉంది. సో గాయ్స్ మనం వచ్చి చందానగర్ రైల్వే స్టేషన్ అయితే వచ్చాము. సో మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చి లింగంపల్లి డైరెక్ట్ ఇప్పుడు. సో ఆల్మోస్ట్ నాకు ఈ జర్నీ వచ్చి 1 అవర్ అయిందండి జర్నీ నాకు. సో మనం వచ్చి యాక్చువల్లీ చూస్తే 10 o'clock అయితే రావాలా. సో 10:05 అయితే వచ్చాము. జస్ట్ ఒక 5 minutes డిలేతో మనమైతే వచ్చాము లింగంపల్లి రైల్వే స్టేషన్కి. అండ్ సో గాయ్స్ మీకు ఈ జర్నీ ఎలా అనిపించింది? మనం అయితే సికింద్రాబాద్ నుంచి లింగంపల్లికి అయితే వచ్చేసాము కేవలం 10 రూపాయలనే. సో నాకు మీరు కమెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకో ఇంపార్టెంట్ బ్లాగ్ అయితే ఉంది, అది కూడా చాలా ఇంపార్టెంట్ రూట్ ఉంది. సో గైస్ నేను ఈ బ్లాగ్ ఇక్కడే చేయబోతున్నాను. సో ఈ బ్లాగ్ ఎందుకు నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్ అండ్ బై.